ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సందడి వాతావరణం. ఎన్నికల ప్రక్రియ, స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రక్రియ మొదలు పెట్టబోతా ఉన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ అన్నింటికీ సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఒక నిర్ణయానికి రావడం, రాబోయేటటువంటి కొద్ది కాలంలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా వస్తుందని ఆశిస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, అదేవిధంగా జనసేనతో కూడుకున్నటువంటి కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలైన కారణంగా పెద్ద ఎత్తున ప్రజల నుంచి ఏదైతే మద్దతు ఆశిస్తూ ఉన్నామో ఈ ఎన్నికల్లో ద్వారా అదంతా కూడా సాధించాలనే విధంగా జరగబోతూ ఉంది. ముఖ్యంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి విజయం సాధించిన తర్వాత 2024లో పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం 175 గాను 164 సీట్లు సాధించి ప్రజల యొక్క మన్ననలను చూరగొని ఇవాళ 2 సంవత్సరాల కాలంలోనే కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతోటి, నరేంద్ర మోదీ గారి యొక్క ఆశీస్సులతోటి ఆంధ్ర రాష్ట్రం ఇవాళ ముందడుగు వేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం ఏదైతే అమరావతి రాజధాని అంశం కావచ్చు, అదేవిధంగా పోలవరానికి సంబంధించినటువంటి నిధులు ఇవ్వడం కావచ్చు, రాష్ట్రానికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల యొక్క ఇవాళ స్థాపన చేసే విధానం, పారిశ్రామిక కారిడార్లు, అదేవిధంగా రాష్ట్రానికి ఇబ్బడి ముబ్బడిగా వస్తున్నటువంటి నిధులు మనం చూస్తూ ఉంటే ఆంధ్ర రాష్ట్రం ఇవాళ అన్ని రకాలుగా కూడా ఒక అభివృద్ధి బాటన పట్టి డబుల్ ఇంజిన్ సర్కారు యొక్క విశిష్టత ఏమిటి అన్న విషయాన్ని ఒక ప్రామాణికంగా నిలబెట్టినటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఈ అంశాన్ని తీసుకొని ప్రజల మధ్యకి మరలా ఎన్నికల రూపేణా 3 పార్టీల యొక్క కూటమి కూడా వెళ్ళబోతూ ఉంది. భారతీయ జనతా పార్టీ గతంలో కేవలం 10 సీట్లలో ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేయటం, అదేవిధంగా ఒక 6 ఎంపీ స్థానాల్లో పోటీ చేయటం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి అవసరం దృష్ట్యా భారతీయ జనతా పార్టీ కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రకంగా పోటీ చేయడం జరిగింది. ఇవాళ రాష్ట్ర పార్టీ, కేంద్ర పార్టీ సూచన మేరకు భారతీయ జనతా పార్టీ ప్రతి ప్రాంతంలోనూ కూడా అవకాశం ఉన్న ప్రతి చోట కూడా పోటీ చేయాలి, కూటమి ధర్మాన్ని పాటిస్తూ పోటీకి వెళ్ళాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళకే రాష్ట్ర అధ్యక్షులు సత్యకుమార్ గారు రాష్ట్ర మంత్రివర్యుల యొక్క ఆధ్వర్యంలో, వారి నాయకత్వంలో ఒక కమిటీని కూడా నియమించడం జరిగింది. దానిలో సత్యకుమార్ గారు, అదేవిధంగా మాధవ్జీ అధ్యక్షతన ఈ కమిటీ రాబోయేటటువంటి రోజుల్లో కూటమి నాయకులతోటి, రాష్ట్ర నాయకత్వంతో కూడా చర్చలు జరపబోతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి తరఫున ఇవాళ రాష్ట్ర ఎన్నికల కమిటీలో సభ్యుడిగా ఉండి నేను అన్ని ప్రాంతాలు కూడా పర్యటించిన తర్వాత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కూడా సమాయత్తం చేస్తూ రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఒక ప్రధానమైనటువంటి వాటా తీసుకొని ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ బలంగా ఉందో 3 పార్టీల యొక్క బలాబలాలను చూసుకొని దానికి తగినట్టుగా మనం రాబోయేటటువంటి ఎన్నికల్లో ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరినీ కూడా ముందుకు తీసుకొని వచ్చే విధంగా, అవకాశం ఉన్న ప్రతి చోట కూడా పోటీ చేసే విధంగా ఇవాళ ముందుకు వెళ్ళబోతా ఉన్నటువంటి పరిస్థితి. 3 పార్టీలు కూడా సమాయత్తం అవుతా ఉంది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయిలో ఇవాళ గత 2 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతోటి రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చెందుతున్న ధర్మిలా 3 పార్టీలతో కూడా మాట్లాడుకున్న తర్వాత ఒక నిర్దిష్టమైనటువంటి సీట్లలో భారతీయ జనతా పార్టీ ఒక పెద్ద ఎత్తున పోటీ చేసేదానికి అటు మేయర్లు, జిల్లా పరిషత్తు, అదేవిధంగా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపల్ చైర్మన్లు, అదేవిధంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ స్థాయి వరకు కూడా భారతీయ జనతా పార్టీ యొక్క ఉద్దేశం ప్రతి గ్రామంలోనూ కూడా కొన్ని వార్డులు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పోటీ చేయాలని, అదేవిధంగా ప్రతి మండలంలోనూ కూడా కొన్ని ఎంపీటీసీలు, ఒక నిర్దిష్టమైనటువంటి సంఖ్యలో ఎంపీటీసీలు పోటీ చేయాలని, అదేవిధంగా జిల్లా స్థాయిలోకి వచ్చినప్పుడు ప్రతి చోట కూడా ప్రతి జిల్లాలోనూ కూడా ఒక నిర్దిష్టమైన సంఖ్యలో జెడ్పీటీసీలు, అదేవిధంగా మున్సిపాలిటీల్లోనూ కార్పొరేషన్లో కూడా వార్డులు, కార్పొరేటర్లుగా కూడా పోటీ చేయాలి అని చెప్పి ప్రతి ప్రాంతంలోనూ కూడా భారతీయ జనతా పార్టీకి ఒక రిప్రజెంటేషన్ ఉండే విధంగా, ఇక్కడ లేదు అనుకోకుండా అన్ని చోట్ల కూడా భారతీయ జనతా పార్టీ యొక్క భాగస్వామ్యం ఉంటూ, రిప్రజెంటేషన్ ఉంటూ, ఒక ప్రజాప్రతినిధిని ప్రతి గ్రామ స్థాయి నుంచి కూడా ఎన్నుకునే విధంగా
ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్నటువంటి ప్రక్రియ ప్రారంభించాం. రాబోయేటటువంటి రోజుల్లో ఎన్నికల్లో రాష్ట్ర పార్టీ పెద్దలు సత్యకుమార్ గారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారితో కూడా సమన్వయ భేటీలో మాట్లాడిన తర్వాత ఈ అంశాలన్నిటి మీద కూడా ఎంత సంఖ్యలో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుందన్న విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తాం. మరో ముఖ్యమైనటువంటి అంశం ఇవాళ జరిగినటువంటిది, నిన్న మనం చూసినట్లయితే కేంద్ర ఆయుష్ శాఖకు సంబంధించినటువంటిది ఆంధ్ర రాష్ట్రానికి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం 2 సంవత్సరాల కాలంలో 300 కోట్ల రూపాయల పైన చిలుకు ఇవాళ ఆయుష్కి కేటాయింపులు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూసినట్లయితే 2014 నుంచి 2026 వరకు 24 వరకు మనం చూసినట్లయితే ఆ రోజు ఉన్నటువంటి 10 సంవత్సరాల కాలంలో 102 కోట్ల రూపాయలు గతంలో వస్తే ఇవాళ కేవలం 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల కాలానికి 300 కోట్ల పైచిలుకు నిధులను తీసుకురాగలిగామంటే అది కూటమి ప్రభుత్వం యొక్క గొప్పతనం. దీనిలో కూటమిలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి సత్యకుమార్ యాదవ్ గారు వారు చేసినటువంటి కృషి, చంద్రబాబు నాయుడు గారి యొక్క మార్గదర్శకత్వం వల్ల ఇవాళ ఇంత పెద్ద ఎత్తున నిధులు తెచ్చుకునేటువంటి పరిస్థితి. ప్రజలందరూ కూడా ఇదే గమనించారు, ఇది అర్థం చేసుకున్నారు కాబట్టి కూటమి ప్రభుత్వానికి ఇంత పెద్ద ఎత్తున కూడా మెజారిటీతో గెలిపించారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా గత 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక్క నయా పైసా కూడా నిధులు తెచ్చుకోలేని విధంగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఇవాళ రాష్ట్ర చరిత్రలోనే అత్యధికమైనటువంటి నిధులు ఆయుష్కు రావటం అనేది ఇంతవరకు ఇంత పెద్ద ఎత్తున నిధులు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు జరగలేదు. అటువంటి విధంగా ఇవాళ సత్యకుమార్ గారి యొక్క మంత్రివర్గంలో ఉన్నటువంటి దరిమిల ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో భారతీయ జనతా పార్టీ ఒక వారధిలాగా పనిచేస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చినటువంటి ప్రక్రియలో ముందడుగు వేసేటటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. మరో ముఖ్యమైనటువంటి అంశం మనం చూసాం, కొద్ది రోజుల క్రితం నూకరాజు కుటుంబానికి సంబంధించినటువంటి పిఠాపురంలో వారందరూ కూడా ఆత్మహత్యకి, ఒక హిందూ కుటుంబం ఆత్మహత్యకి పాల్పడినటువంటి ఒక దుర్ఘటన. ఎవరైతే సాజిద్ ఖాన్ అని చెప్పి ఉన్నాడో, జిమ్ ట్రైనర్గా ఉన్నటువంటి వ్యక్తి, అతను లవ్ జిహాద్ అన్న పేరుతోటి ఆ రకమైనటువంటి వారందరినీ కూడా ట్రాప్ చేయటం మాత్రమే కాదు, ముఖ్యంగా ఆ మహిళ ఎవరైతే దానిలో మరణించి ఉన్నారో ఆవిడ్ని వాళ్ళ కొడుకు అక్కడికి వెళ్తూ ఉన్నటువంటి సందర్భంగా ట్రైనింగ్ కోసం, గన్ షూటింగ్ రైఫిల్ ట్రైనింగ్ కోసం అక్కడ నేర్చుకుంటూ ఉన్నటువంటి సందర్భంగా ఈ జిమ్ ట్రైనర్ దానిలో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే ఉన్నారు, గతంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కాకినాడ జిల్లాకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే, ఆయన ప్రోద్బలంతో ఆ రోజున ఆయనకి దానిలో ఉన్నటువంటి రైఫిల్ దానిలో షూటింగ్లో వారు ఉద్యోగంలో నియమించబడితే ఆ సాజిద్ ఖాన్ అనే వ్యక్తి ఈ రకమైనటువంటి దుష్ప్రవర్తన వల్ల లవ్ జిహాద్ పేరుతోటి ఆ అమ్మాయిని ట్రాప్ చేసి వారి కుటుంబానికి సంబంధించిన ఆస్తులన్నిటిని కూడా అతని పేరు మీద రాయించుకొని వారు ఆత్మహత్య పురుగులిపే విధంగా ప్రవర్తించినటువంటి అమానుషమైనటువంటి సంఘటన ఈ రాష్ట్రంలో జరగడం అనేది దురదృష్టకరం. మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం, ఒక మహిళ అదేవిధంగా నూకరాజు అనే ఒక ఇంజనీర్కి సంబంధించినటువంటి యావత్ కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే ఇవాళ వరకు కూడా దానికి డీజీపీ గారు స్పందించలేదు, చాలా దురదృష్టకరం. హోంమంత్రి గారు స్పందించలేదు, చాలా దురదృష్టకరం. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ముఖ్యంగా కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ గారి యొక్క ప్రయత్నంతో, జిల్లా పోలీసు యంత్రాంగం యొక్క ప్రయత్నంతో ఇవాళ కల్ప్రిట్ ఎవరైతే ఉన్నాడో అతన్ని పకడ్బందీగా పట్టుకోగలిగారు. దానికి నేను అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. కానీ ఇవాళ ఇటువంటి లవ్ జిహాద్ పేరుతోటి మనం గతంలో చూసాం, కాకినాడ పిఠాపురం ప్రాంతాల్లో ఈ రకమైనటువంటి మత తీవ్రవాదానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని గతంలోనే అరెస్టు చేయటాలు జరిగినాయి. అయినప్పటికీ కూడా ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేకపోయామో నిజంగా బాధపడవలసినటువంటి అంశం. అదేవిధంగా రాయలసీమలో కూడా ఈ రకమైనటువంటి అనేకమైనటువంటి అంశాలు ఇవాళ వెలుగులోకి వస్తూ ఉన్నాయి. దుర్మార్గంగా ఒక మతం పేరుతోటి వారు హిందూ మహిళల్ని ఇవాళ ట్రాప్ చేస్తూ ఉన్నారంటే ప్రభుత్వం ఈ విషయంలో స్పందించవలసినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా అనిత గారిని, హోంమంత్రి గారిని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, దయచేసి స్పందించండి. ఏదైతే పోలీసులు యాక్షన్ తీసుకున్నారో, ఏదైతే అరెస్ట్ చేశారో ఖచ్చితంగా దాని మీద సమగ్రమైనటువంటి విచారణ జరగాల. విచారణ జరగడంతో పాటుగా ఆ దుర్మార్గుణ్ణి కావాల్సినటువంటి కఠినమైనటువంటి శిక్ష కూడా విధించే విధంగా కూడా త్వరితగతిన
అవసరమైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టు అనేటువంటి వాటి మీద పెట్టాలి. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కనుక మనం చూసినట్లయితే ఇటువంటి అనేకమైనటువంటి అంశాలు ఈ మధ్యకాలంలో ప్రబలిపోతూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గత 5 సంవత్సరాల నుంచి కూడా ఇటువంటి అంశాలు బాగా పెరిగిపోయినాయి. మత తీవ్రవాదంతో ఈ రాష్ట్రంలో హిందువులకు మనుగడ లేకుండా చేసేటటువంటి విధానంగా ప్రవర్తన జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, హోంమంత్రి గారు దయచేసి వెంటనే స్పందించాలి. ఈ కేవలం స్పందించడం మాత్రమే కాదు, అసలు ఎన్ని కేసులు ఇటువంటి మత తీవ్రవాదంతో ఈ రాష్ట్రం మొత్తం మీద కూడా కేసులు ఫైల్ అయినాయో రాష్ట్ర హోంమంత్రి గారు దయచేసి డీజీపీ గారి ద్వారా కానీ మీరు కానీ తెలియచేయాలి. ఎన్ని కేసులు నమోదైనాయి, ఎంతమంది మీద ఇవాళ వరకు యాక్షన్ తీసుకున్నారు అనే విషయాన్ని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేయవలసినటువంటి అవసరం మన కూటమి ప్రభుత్వం మీద ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా కేవలం ఈ ఆత్మహత్యకు పురుగొల్పడం మాత్రమే కాదు, ఆస్తులు రాయించుకున్నటువంటి సంఘటనలు ఇటువంటి అనేకంగా ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి విషయాల మీద తీవ్రంగా మనం స్పందించి యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సూచన చేస్తూ ఉన్నాం. మరో ముఖ్యమైనటువంటి అంశం ఏదైతే మనం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి భక్తులు అనేక రకాలుగా గత 5 సంవత్సరాలు బాధపడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ హిందూ భక్తులు ఎవరైతే ఉన్నారో, శబరిమలకి వెళ్ళేటటువంటి అయ్యప్ప భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తగినటువంటి ఏర్పాట్లు రాబోయేటటువంటి 2 నెలల కాలంలో అందరూ కూడా శబరిమలకి వెళ్ళబోతూ ఉన్నారు. కాబట్టి వారందరికీ కూడా తగినటువంటి ఏర్పాట్లు చేయాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉంది. అదేవిధంగా ఎవరైతే ఇక్కడి నుంచి వెళ్ళేటటువంటి హిందూ భక్తులు ఉన్నారో, మనం హజ్కు వెళ్తూ ఉంటే ముస్లింలందరికీ కూడా వక్ఫ్ ద్వారా కానీ హజ్ యొక్క కమిటీ ద్వారా వారందరికీ కూడా ఆర్థిక మద్దతు ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా అయ్యప్ప భక్తులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇవాళ శబరిమలకి వెళ్ళబోతా ఉన్నారో రాబోయేటువంటి 2 నెలల కాలంలో వారందరికీ కూడా తగినటువంటి ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జరగాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి మరొక విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నాం. కేరళలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ అయ్యప్ప భక్తులందరికీ కూడా తగిన వసతి ఏర్పాట్లు చేస్తూ, అక్కడ మనం వెళ్తే కనుక అనేకమైనటువంటి పరిస్థితులు, అక్కడ లక్షలాది మంది భక్తులు ఇవాళ శబరిమల వెళ్తూ ఉన్నారు. మిగతా చాలా రాష్ట్రాలకు సంబంధించినటువంటి అక్కడ విశ్రామ కేంద్రాలు ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటిది అటువంటి విశ్రాంతి గృహాలు లేవు. కాబట్టి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వంతో, కేరళ రాష్ట్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి ఆ రకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేసి వెళ్ళేటటువంటి భక్తుల యొక్క మనోభావాలను కాపాడుతూ అదేవిధంగా వారికి తగినటువంటి ఏర్పాట్లు కూడా చేయాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ లవ్ జిహాద్ అంశాలని సీరియస్గా రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా ఎన్ని కేసులు అయితే నమోదైనాయో ఆ విషయాలన్నిటి కూడా ప్రజలందరికీ కూడా తెలియజేయాలి, ఖచ్చితమైనటువంటి యాక్షన్ కూడా తీసుకోవాలని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎన్నికల కమిషన్ అది నిర్ణయిస్తుంది, అది ఏ రకంగా ఉంటుంది అనేది ఎన్నికల కమిషన్ రాబోయేటటువంటి రోజుల్లో తెలియజేస్తుంది. జనరల్గా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువగా బ్యాలెట్ పేపర్లతో జరుగుతూ ఉంది. చూద్దాం ఏం చేస్తుంది అనేది ఎలక్షన్ కమిషన్ వారి నిర్ణయాన్ని బట్టి చూద్దాం. పెద్ద ఎత్తున వాటా ఉండాలి అనేది అంటే ప్రతి ప్రాంతంలోనూ కూడా, ప్రతి గ్రామంలోనూ కూడా భారతీయ జనతా పార్టీ యొక్క ప్రజా ప్రాతినిధ్యం ఉండాలి. ఒక గ్రామాన్ని తీసుకుంటే సుమారుగా ఒక 30-40 వార్డులు ఉంటాయి. ప్రతి వార్డులోనూ కూడా, అంటే ప్రతి గ్రామంలోనూ కూడా కనీస సంఖ్యలో భారతీయ జనతా పార్టీ యొక్క ప్రజాప్రతినిధులు అక్కడ పోటీ చేసి గెలవాలి అనేది భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన. అదే రకంగా మండలంలో, అదే రకంగా జిల్లాలో, అదే రకంగా మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్స్లో కూడా ఏ ప్రాంతాన్ని కూడా వదలకుండా, ఈ జిల్లాలో మాకు ప్రాతినిధ్యం లేదు, ఈ గ్రామంలో భారతీయ జనతా పార్టీకి ప్రాతినిధ్యం లేదు అనుకోకుండా ప్రతి చోట ఉండాలనేది భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన. అది వారి పార్టీ యొక్క అభిప్రాయం చెప్పారా, వారి వ్యక్తిగత అభిప్రాయం చెప్పారా, మాకు అఫీషియల్గా అయితే లేదు దాని మీద. కానీ ఖచ్చితంగా 3 పార్టీల యొక్క ఆలోచన, 3 పార్టీల సమన్వయంతో బలాబలాల్ని బేరీజు వేసుకొని గతంలో కంటే పెద్ద ఎత్తున పోటీ చేయాలనే ఒక ఆలోచన మాత్రం 3 పార్టీలకు కూడా ఉంది. గతంలో కంటే కూడా భారతీయ జనతా పార్టీ యొక్క వాటా కూడా పెద్ద ఎత్తున పెరగబోతా ఉందన్న విషయంలో ఎటువంటి ఆలోచన ఏమీ లేదు.
ఇప్పటికీ ఆ కమిటీ 2 సార్లు జాతీయ నాయకత్వం శివప్రకాష్ గారి ఆధ్వర్యంలో ఒకసారి, రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ఆధ్వర్యంలో ఒకసారి సమావేశం అయ్యి అన్ని జిల్లాలకు కూడా వెళ్ళి అక్కడి నుంచి సమగ్రమైనటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క బలాబలాలు ఏ రకంగా ఉన్నాయి, క్షేత్రస్థాయిలో గత 2 సంవత్సరాల కాలంలో ఏ రకంగా పెరిగినాయి, గతంలో మనం గెలిచినటువంటి స్థానాలు ఏ రకంగా ఉన్నాయి అన్న విషయాలను కూడా బేరీజ్ వేసుకొని ఒక రిపోర్ట్ను కూడా 4 రోజుల క్రితం వచ్చినటువంటి జాతీయ అధ్యక్షుల వారికి కూడా ఒక రిపోర్ట్ను కూడా సమర్పించడం జరిగింది. ఆ బేసిస్ మీదే ఇవాళ మేము రాబోయేటటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ బలం పెరిగిన దరిమిలా ఆ రకమైనటువంటి సమన్వయ సమావేశంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. ధన్యవాదాలు అందరికీ.